ఒకటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మొరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజారు, ఈతామారు. ఎలియాజారు ఫినెహాసును కనెను. ఫినెహాసు అబీషూవాను కనెను. అబీషూవా బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జెరహ్యాను కనెను. జెరహ్యా మొరాయోతును కనెను. యొరాయేతు అమర్యాను కనెను. అమర్యా ఆహిటూబును కనెను. ఆహిటూబు సాదోకును కనెను. సాదోకు అహిమయస్సును కనెను. అహిమయస్సు అజర్యాను కనెను. అజర్యా యోహానానును కనెను. యోహానాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించిన వాడు. అజర్యా అమర్యాను కనెను. అమర్యా ఆహిటూబును కనెను. ఆహిటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కియాను కనెను. హిల్కియా అజర్యాను కనెను. అజర్యా షెరోయాను కనెను. షెరోయా యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని యెరూషలేము వారిని తీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మొరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. మొరారి కుమారులు మహాలి, మూషి. వారి పితరులు వరుసలను బట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు యహాతు. యహాతు కుమారుడు జిమ్మా. జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జెరాహు. జెరాహు కుమారుడు యయాతిరాయి. కహాతు కుమారులలో ఒకడు అమీనాదాబు. విని కుమారుడు కోరాహు. కోరాహు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు తాహాతు. తాహాతు కుమారుడు ఉరియేలు. ఉరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావులు. ఎల్కానా కుమారులు అమాషై, అపీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపే కుమారుడు నహాతు. నహాతు కుమారుడు ఎలియాబు. ఎలియాబు కుమారుడు యెరోహాము. యెరోహాము కుమారుడు ఎల్కానా. సామియేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబీయాయు. మొరారి కుమారులలో ఒకడు మహాలి. మహాలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమి. షిమి కుమారుడు ఉజ్జా. ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గియా. హగ్గియా కుమారుడు ఆషాయ. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హెమాను. ఇతడు సాముయేలు కుమారుడగు యాబేలునకు పుట్టినవాడు. సాముయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు తోయాహునకు పుట్టెను. తోయాహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహాతునకు పుట్టెను. మహాతు అమాషైకి పుట్టెను. అమాషై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యావేలునకు పుట్టెను. యావేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జెఫన్యాకు పుట్టెను. జెఫన్యా తాహాతునకు పుట్టెను. తాహాతు అస్సీరునకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరాహునకు పుట్టెను. కోరాహు ఇస్సారునకు పుట్టెను. ఇస్సారు కహాతునకు పుట్టెను. కహాతు లేవీకి పుట్టెను. లేవి ఇజ్రాయేలునకు పుట్టెను. హెమాను సహోదరుడైన ఆసాపు
ఇతని కుడి ప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెకర్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు, షిమ్యా మికాయేలు కుమారుడు, మికాయేలు బయషేయ కుమారుడు, బయషేయ మల్కియా కుమారుడు, మల్కియా యత్ని కుమారుడు, యత్ని జెరాహు కుమారుడు, జెరాహు అదాయ కుమారుడు, ఆదాయ ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమి కుమారుడు, షిమి యాహాతు కుమారుడు, యాహాతు గెర్హోను కుమారుడు, గెర్హోను లేవి కుమారుడు. మొరారీయులు ఎడమ పక్కను నిలుచువారు. వారితో ఏతాను కీషి కుమారుడు, కీషి అబ్ది కుమారుడు, అబ్ది మల్లూకు కుమారుడు, మల్లూకు అషబ్యా కుమారుడు, అషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కియా కుమారుడు, హిల్కియా ఆవీజు కుమారుడు, ఆవీజు బాని కుమారుడు, బాని షమేరు కుమారుడు, షమేరు మహాలి కుమారుడు, మహాలి మూషి కుమారుడు, మూషి మొరారి కుమారుడు, మొరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలములతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపము పీఠము మీదను ధూపము వేయుచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపుచుండవలెను. దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించినంతటి చొప్పున ఇజ్రాయేలీయుల నిమిత్తము ప్రాయచిత్తము చేయుచుండవలననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజారును అను ఒకడుండెను. వీని కుమారుడు ఫెనెహాసు కుమారుడు అబీషువ కుమారుడు బుక్కి కుమారుడు ఉజ్జీ కుమారుడు జెరహ్యా కుమారుడు మొరాయేతు కుమారుడు అమర్యా కుమారుడు అహిటూబు కుమారుడు సాదోకు కుమారుడు అహిమయస్సు. అహరోనును సంతతి వారకు కహాతీయులు వంతువారు. వారి కుటుంబములు పొలిమేరలలో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదా దేశంలోని హెబ్రోనును దాని చుట్టూనున్న యూప గ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను యుపున్నే కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, యత్తిరు, ఎష్టేమో దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దేబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బెస్సెమేసు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్ర స్థానములోని గెబా దాని గ్రామములు, అల్లేమేతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ 13. కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్ర స్థానములో నుండి దాను అర్ధగోత్రపు స్థానములో నుండి మనష్షే అర్ధగోత్రపు స్థానములో నుండి చీటి చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్హోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇశ్శాకారు గోత్ర స్థానములో నుండి, ఆషేరు గోత్ర స్థానములో నుండి, నఫ్తాలి గోత్ర స్థానములో నుండి, బాషాను నందుండు మనష్షే గోత్ర స్థానములో నుండి 13 పట్టణములు ఇయ్యబడెను. మొరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్ర స్థానములో నుండి, గాదు గోత్ర స్థానములో నుండి, జెబులూను గోత్ర స్థానములో నుండి చీటీ చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇజ్రాయేలీయులు లేవీలకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటి వేసి యూదవారి గోత్రస్థానములో నుండి, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండి, బెన్యామీనీయుల గోత్రస్థానములో నుండి పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములలో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను. ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములను, గెజెరును దాని గ్రామములను, యొక్మెయామును దాని గ్రామములను, బెసోరోనును దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమోమును దాని గ్రామములను వారికి ఇయ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండి
ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్ర వంశ స్థానములో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అస్తారోతు దాని గ్రామములు, ఇశ్శాకారు గోత్ర స్థానములో నుండి కేదేశు దాని గ్రామములు, దాబేరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, అనేము దాని గ్రామములు, ఆషేరు గోత్ర స్థానములో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్ర స్థానంలో నుండి గలీలియలోనున్న కేదేశు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మోరారీయులలో శేషించిన వారికి జేబూలును గోత్ర స్థానంలో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, ఎరికోకు అవల యోర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్ర స్థానములో నుండి అరణ్యములోని బేసేరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదోమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్ర స్థానములో నుండి గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజేరు దాని గ్రామములు ఇయ్యబడెను.